శాతవాహనుల యొక్క పరిపాలన విధానము ఉత్తర భారతదేశంలో మౌర్య చక్రవర్తులు ఏ విధమైనటువంటి పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టారో భారతదేశ చరిత్రలో మన దక్షిణాది నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి శాతవాహన రాజులు అనేటువంటి వాళ్ళు కూడా అంతా సేమ్ అదే రకమైనటువంటి పాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మనము ఇండియన్ హిస్టరీలో చదువుతాము. మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు ఏంటివంటే కౌటిల్యుడు అనేటువంటి వాడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అర్థశాస్త్రం కావచ్చు, మెగస్తనీస్ అనేటువంటి వాడు రాసినటువంటి ఇండికా అనేటువంటి పుస్తకం కావచ్చు. సేమ్ నానా ఈ రెండు కావ్యాలు అనేటువంటివి మన యొక్క శాతవాహనుల యొక్క పరిపాలన విధానానికి కూడా ఆధారాలు తెలుపుతూ ఉన్నాయి. మనుధర్మశాస్త్రం అనేటువంటిది కూడా ప్రస్తావిస్తున్నది. మనుధర్మశాస్త్రం అనేటువంటిది మనుధర్మశాస్త్రం పురాణాలలో చెప్పినట్లయితే వాయు పురాణం అనేటువంటి చెప్తున్నది. మొత్తం పురాణాలు ఏంటంటే 18 పురాణాలు అని చెప్పండి. అందులో వాయు పురాణం అనేటువంటిది, మత్స్య పురాణం అనేటువంటిది, విష్ణు పురాణం అనేటువంటిది, భాగవత పురాణం అనేటువంటిది పురాణాలు కూడా మన శాతవాహనుల చరిత్రకు సంబంధించి అద్భుతమైనటువంటి ఆధారాలు చెప్తా ఉన్నాయి. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటి పుస్తకం కావచ్చు. అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్రాన్ని సంస్కృతంలో రాస్తాడు మన కౌటిల్యుడు అనేటువంటి వాడు. అర్థశాస్త్రాన్ని 1905 సంవత్సరంలో ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి పండితుడు ఏం చేశాడంటే ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి వాడు దీన్ని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి వాడు అర్థశాస్త్రాన్ని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు. మౌర్యుల యొక్క పరిపాలన విధానం కావచ్చు, మౌర్యులకు సామంతరాజులైనటువంటి మన శాతవాహనుల యొక్క పరిపాలన విధానం కావచ్చు, వీటికి ఆధారమైనటువంటివి ఖచ్చితంగా వీటని చెప్పండి. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటి పుస్తకంలో రాజ్యాన్ని ఏ విధంగా రాజులు పాలించాలి, యథా రాజా తథా ప్రజ అనేటువంటి దానితోటి రాజ్యం అనేటువంటిది సప్తాంగ సిద్ధాంతాన్ని పోలి ఉంటుందంటే రాజ్యం అనేటువంటిది 7 అధిపతుల చేత పాలించబడతారని చెప్పేసి సప్తాంగ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి పండితుడు ఎవరు సార్ అంటే కౌటిల్యుడు అనేటువంటి వాడని చెప్పండి. సప్తాంగ సిద్ధాంతం కౌటిల్యుడు రాసినటువంటి సప్తాంగ సిద్ధాంతం అనేటువంటిది కావచ్చు. 7 అంశాలు, రాజు కావచ్చు, మిత్రుడు కావచ్చు, కోశం కావచ్చు, డబ్బు కావచ్చు, దుర్గం కావచ్చు, ఇవన్నీ కూడా సప్తాంగ సిద్ధాంతానికి సంబంధించినటువంటివి. ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి భారతీయ రాజనీతి పండితుడు కౌటిల్యుడు అనేటువంటి వాడు. మెగస్తనీస్ రాసినటువంటి పుస్తకం పేరు ఏం పేరంటే ఇండికా అనేటువంటి పుస్తకం అని చెప్పండి. ఇది గ్రీకు భాషలో రాస్తాడు మెగస్తనీస్ అనేటువంటి వాడు. దీనిని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి పండితుడు ఎవరంటే ఎన్సి క్రెండిల్ అనేటువంటి వాడు దీన్ని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎన్సి క్రెండిల్ అనేటువంటి ఒక ఆంగ్ల పండితుడు ఏం చేస్తాడంటే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి కావ్యాన్ని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. ఆంధ్రులకు ఈయన ఏమని రాస్తాడంటే ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని రాసిండు ఈయన. ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని రాసిండు. అంటే ఆంధ్రుల ప్రస్తావన చేసినటువంటి తొలి విదేశీ గ్రంథం ఏంటి సార్ అంటే తొలి విదేశీ గ్రంథం ఏంటిదమ్మా అంటే అర్థశాస్త్రం అని మీరు మన ఇండికా అనేటువంటి పుస్తకాన్ని ఖచ్చితంగా చెప్పండి. ఆంధ్రులు అంటే మన శాతవాహనులకు సంబంధించినటువంటి మన యొక్క తెలుగు దేశాన్ని పాలించినటువంటి వాళ్ళుగా ప్రస్తావించాడు ఆయన. ఉత్తర భారతదేశంలో మౌర్యులు పరిపాలిస్తున్నప్పుడు మౌర్య చక్రవర్తులు పరిపాలిస్తున్నప్పుడు ఉత్తర భారతదేశంలో మౌర్య చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు పాలిస్తున్నప్పుడు దక్షిణాదిని పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరు సార్ అంటే శాతవాహన రాజులు అనేటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఆంధ్రులు అనేటువంటి వాళ్ళకి ఏమున్నాయంటే ఆంధ్రులు అనేటువంటి వాళ్లకు 30 దుర్గాలు ఉన్నాయని ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు సారంటే ఆయనే మన యొక్క మెగస్తనీస్ తన యొక్క ఇండికా అనేటువంటి కావ్యంలో రాస్తాడు. ఇండికా కావ్యాన్ని ఎన్సి క్రెండిల్ అనేటువంటి వాడు ఏం చేసిండంటే ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేయటం అనేటువంటి జరిగింది. చెప్పండి అబ్బా. ఇట్లో ఆంధ్రుల గురించి పేర్కొన్నటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథం ఏంటంటే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా. ఆంధ్రుల గురించి తెలిపినటువంటి తొలి శాసనం ఏంటి సార్ అంటే 13వ శిలాశాసనం అని చెప్పండి. 13వ శిలాశాసనం
13th మైనర్ రాక్ ఎడిక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. 13వ శిలాశాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. అబ్బా ఆంధ్రుల గురించి పేర్కొన్నటువంటి మరొకటి ఏంటి సార్ అంటే మహాభారతం అనేటువంటిది కూడా చెప్పండి. మహాభారతం. ఆంధ్రుల గురించి పేర్కొన్నటువంటి జాతక కథలు ఏంటి సార్ అంటే జాతక కథలు ఏంటిదంటే సేరి వనజ అనేటువంటి ఒక జాతక కథ చెప్తాదబ్బా. సేరి వనజ మరియు భీమసేన అనేటువంటి ఒక జాతక కథ చెప్తాది. భీమసేన జాతక కథలు. చిన్న జాతక కథలు అంటే అర్థం ఏంటిదంటే బుద్ధుని యొక్క పూర్వజీవిత ఘట్టాల గురించి రాసినటువంటి కథలను ఏమంటారంటే జాతక కథలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆంధ్రులు అనేటువంటి పదాన్ని వర్ణించినటువంటి మెగస్తనీస్ యొక్క ఇండికా కావ్యం కావచ్చు. శిలాశాసనాలలో అశోకునికి సంబంధించినటువంటి 13వ శిలాశాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి ఇతిహాస కావ్యాలలో మహాభారతంలో ప్రస్తావన జరిగింది. మరి జాతక కథలలో ఏంటి సార్ అంటే జాతక కథలలో సేరి వనజ జాతక కథ, భీమసేన జాతక కథ వీటిలో ప్రస్తావన జరిగింది. శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఎవరికి సామంతులు సార్ అంటే మౌర్యులకు సామంతులుగా ఉంటారు. ఇదంతా మనం మాట్లాడుతున్నాం. ఆ మౌర్యుల యొక్క పరిపాలన విధానాన్ని అనుసరించారు మన శాతవాహన రాజులు అనేటువంటి వాళ్ళు. శాతవాహనులు ఏం చేశారు సార్ అంటే పరిపాలనా సౌలభ్యం కోసమై వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాన్ని వివిధ భాగాలుగా డివైడ్ చేశారండి. కింగ్డమ్ వాజ్ డివైడ్ టు ద వేరియస్ పార్ట్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్. రాజ్యాన్ని ఏం చేశారంటే వివిధ భాగాలుగా డివైడ్ చేశారు. అందులో ఒకటి ఏంటి సార్ అంటే రాజ్యం తర్వాత ఏమైంది సార్ అంటే ఆహారాలు అనేటువంటి పేరుతో పిలువబడ్డాయి. ఆహారాలు అనేటువంటి పేరుతో పిలిచారు. రాజ్యాలను ఏం పేరుతో పిలిచారంటే ఆహారాలు అనేటువంటి పేరుతో పిలిచారు. ఆహారాలు మళ్ళీ ఏమైనాయి సార్ అంటే విషయాలు అనేటువంటి పేరుతో పిలువబడ్డాయి. విషయాలు మళ్ళీ ఏమైనాయి సార్ అంటే గ్రామాలు అనేటువంటి పేర్లతో డివైడ్ కాబడ్డాయి. గ్రామాలు అనేటువంటి పేర్లతో పిలిచారు. రాజ్యం, ఆహారాలు, విషయాలు, గ్రామాలు అనేటువంటివి. ఈ విధంగా ఆ యొక్క మౌర్యులకు సామంతులుగా పనిచేస్తూ పాలనా సౌలభ్యం కోసమై వాళ్ళు ఏం చేశారంటే తమ రాజ్యాన్ని అంచెలంచెలుగా డివైడ్ చేసుకోవటం అనేటువంటి విభజన చేసుకోవటం జరిగింది. వికేంద్రీకరణ. మరి రాజ్యానికి అధిపతి ఎవరు సార్ అంటే చక్రవర్తి అన్న సంగతి మనకందరికీ కూడా తెలుస్తుంది. ఆహారాలకు అధిపతి ఎవరు సార్ అంటే కుమారామాత్య అనేటువంటిది అని చెప్పండి. కుమారామాత్య అనేటువంటి వాడు కుమారామాత్య. రాజ్యానికి అధిపతి చక్రవర్తి కావచ్చు. ఆహారాలకు అధిపతి ఎవరు సార్ అంటే కుమారామాత్య అనేటువంటి వాడని చెప్పండి. విషయాలకు అధిపతి ఎవరు సార్ అంటే విషయపతి అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. విషయపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ యొక్క గ్రామాలకు అధిపతి ఎవరు సార్ అంటే గ్రామీణి అనేటువంటి పేరుతో పిలుస్తారు. గ్రామీణి అనేటువంటిది దిస్ ఇస్ ద ప్యూర్లీ ఇది ఎవరి యొక్క పాలనా విధానాన్ని అనుసరించారంటే వీళ్ళు మౌర్యుల యొక్క పరిపాలన విధానాన్ని అనుసరించారు. వీళ్ళ చరిత్రకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే కౌటిల్యుడు, మెగస్తనీసు, మనుధర్మశాస్త్రం మరి ఇవన్నీ కూడా మౌర్యులకు కూడా ఆధారాలుగా ఉంటాయి. మరి శాతవాహనులకు శాసనాలు కూడా ఆధారాలు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకోవచ్చు. రాజ్యానికి అధిపతి చక్రవర్తి, ఆహారాలకు అధిపతి కుమారామాత్య అంటే రాజకుమారుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇతన్ని రాజకుమారుడు అనేటువంటి వాడు. ఈ ఆహారాలకి ఏమంటారు సార్ అంటే రాష్ట్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీటిని రాష్ట్రాలు. ఆహారాలకే గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే రాష్ట్రాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. రాష్ట్రాలు. విషయాలకు అధిపతి ఎవరు సార్ అంటే విషయపతి. ఆహారాలు ఎగ్జాంపుల్ ఏమన్నా సార్ అంటే సోపారహార అనేటువంటి పేరుతో పిలుస్తారు. సోపారహార. గోవర్ధనాహార అనేటువంటి పేరుతో పిలుస్తారు. గోవర్ధనాహార, సోపారహార, గోవర్ధనాహార, మామల్లహార అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు. మామల్లహార, సోపారహార, గోవర్ధనాహార, మామల్లహార దీస్ ఆర్ ద నేమ్స్ అనేటువంటి ఉంటాయి బిడ్డ. ఆహారాలు అనేటువంటివి, విషయాలు అనేటువంటివి విషయపతి అనేటువంటిది. గ్రామాలకు ఎవరు సార్ అంటే గ్రామీణ అనేటువంటి వాడిని చెప్పండి. గ్రామాలకు అధిపతి ఎవరు సార్ అంటే గ్రామీణ అనేటువంటి వాడు. ఈ గ్రామాలలో 5 నుండి 10 గ్రామాల సముదాయాలకు అధిపతిని ఏమంటారంటే గుల్మా అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు. గుల్మా. 5 నుండి 10 గ్రామాల సముదాయం. ఈ గుల్మకే గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే గుల్మిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. లేదా గౌల్మికుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. గౌల్మికుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. గుల్మా అంటారు, గుల్మిక అంటారు, గౌల్మికుడు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. అబ్బా దీని యొక్క ప్రస్తావన, ఈ గుల్మల యొక్క ప్రస్తావన ఏ శాసనములో ఉన్నది సార్ అంటే మ్యాకధోని శాసనంలో ఉందనేటువంటి విషయాన్ని చెప్పండి. మ్యాకధోని శాసనం.
మేకధోని శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. గుల్మాల యొక్క ప్రస్తావన ఏ శాసనములో ఉన్నది సార్ అంటే మేకధోని శాసనం అనేటువంటిదని చెప్పండి. మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనాన్ని శాతవాహన చిట్ట చివరి చక్రవర్తి 3వ పులోమామి అనేటువంటి వాడు వేశాడు. 3వ పులోమామి, శాతవాహన చిట్ట చివరి చక్రవర్తి 3వ పులోమామి అనేటువంటి వాడు వేస్తాడబ్బా మేకధోని శాసనం. ఈ మేకధోని శాసనం ప్రస్తుతం మనకు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాకు సంబంధించింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. కానీ కొన్ని రాసినటువంటిది ఏంటంటే కర్నూలు జిల్లా అని కూడా ప్రస్తావన జరిగింది. కానీ మేకధోని శాసనం అనేటువంటిది, మేకధోని అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి అనేటువంటి జిల్లాలో ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పండి. 5 నుండి 10 గ్రామాల సముదాయానికి అధిపతి ఎవరంటే గుల్మ అంటారు. అతనికి గుల్మిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. గౌల్మికుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ మేకధోని శాసనం అనేటువంటి దాన్ని ఎవరు వేశారంటే శాతవాహన చివరి చక్రవర్తి 3వ పులోమామి అనేటువంటి వాడు వేస్తాడు. 3వ పులోమామి. ఇంకొక బిట్టు చెప్తున్న తమ్ముడా, 3వ పులోమామి యొక్క సేనాపతి పేరు, సేనాపతి ఉంటాడు బిడ్డ 3వ పులోమామికి. ఆ యొక్క 3వ పులోమామి యొక్క స్కందనాగుడు అనేటువంటి వాడు ఉంటాడు. మరొక సేనాపతి స్కందనాగుడు అనేటువంటి వాడు. ఈ స్కందనాగుని యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఎవరు సార్ అంటే వీరకూర్చవర్మ అనేటువంటి వాడు పెళ్లి చేసుకుంటాడు. వీరకూర్చవర్మ. ఆ వీరకూర్చవర్మ స్థాపించినటువంటి రాజ్యం పేరే ఏంటిదంటే ప్రాచీన పల్లవ రాజ్యం అనేటువంటి పేరుతో పిలుస్తారు వీళ్ళను. ప్రాచీన పల్లవ రాజ్యం. ప్రాచీన పల్లవ రాజ్య స్థాపకుడు ఎవరు సార్ అంటే వీరకూర్చవర్మ. ఆ వీరకూర్చవర్మ అనేటువంటి వాడు ఏం చేసిండంటే 3వ పులోమామి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటా, 3వ పులోమామి యొక్క సేనాపతి అనేటువంటి స్కందనాగుని యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు వీరకూర్చవర్మ. ఆ వీరకూర్చవర్మ స్థాపించినటువంటి రాజ్యం పేరు ఏం పేరంటే ప్రాచీన పల్లవులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. వీళ్ళు కొంత తెలుగు ప్రాంతాలను పరిపాలిస్తుంటారు. ప్రాచీన పల్లవులు, రెండవది నవీన పల్లవులు అనేటువంటి వాళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ రాజ్యం కావచ్చు, ఆహారం కావచ్చు, విషయాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, గ్రామాలకు అధిపతి ఎవరంటే గ్రామీణ పాలనా వ్యవస్థలో చిట్ట చివరి అంశం ఏంటి సార్ అంటే ఖచ్చితంగా చెప్పండి గ్రామాలని చెప్పండి. పాలనా వ్యవస్థలో చివరి అంగం ఏంటంటే పాలనా వ్యవస్థలో చివరి అంగం అంటారు. ఆ చివరి అంగం ఏంటంటే గ్రామం అనేటువంటిదని చెప్పండి. గ్రామం. శాతవాహనుల పాలనా కాలంలో చిట్ట చివరి అంశం ఏంటి సార్ అంటే గ్రామం అనేటువంటిదని చెప్పండి. చివరి అంగం అంటారు దీన్ని. చివరి అంగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి ఈ గ్రామాలకు ఈ 5 నుండి 10 గ్రామాల సముదాయాలకు అధిపతిని ఏమంటున్నామంటే ఇప్పుడు గౌల్మికుడు అనేటువంటి పేరుతో పిలిచాము. గౌల్మికుడు. ఇతని ప్రస్తావన ఏ శాసనంలో ఉంటుంది సార్ అంటే మేకధోని శాసనం అని చెప్పండి. మేకధోని శాసనం. మేకధోని శాసనం అని చెప్పండి. మేకధోని శాసనంలో గౌల్మికుడి యొక్క ప్రస్తావన ఉందనేటువంటి విషయాన్ని ప్రస్తావించండి అబ్బా. 5 నుండి 10 గ్రామాల సముదాయం. ఈ మేకధోని శాసనం మనకు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో దొరుకుతుందనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పటిదాకానే మాట్లాడుకున్నాం. అదేవిధంగా శాతవాహనుల పాలనా కాలంలో చక్కని మంత్రిమండలిని కూడా ఏర్పాటు చేశారు. మంత్రిమండలి. మీరు నమ్మండి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోర్టుఫోలియో సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన మౌర్య రాజులే. మన దక్షిణాదిని తెలంగాణ ప్రాంతంలో కూడా చక్కని మంత్రిమండలితోటి రాజ్యాన్ని పాలించిన రాజులు కూడా ఎవరు సార్ అంటే మన మౌర్య చక్రవర్తులు అనేటువంటి వాళ్ళే చెప్పండి. మౌర్యుల పాలనా కాలంలో ఏం జరిగిందంటే చక్కని మంత్రిమండలికి శ్రీకారం చుడతారు వాళ్ళు. ఇది ఖచ్చితంగా మన గ్రూప్స్లో, మన ఎస్ఐ కానిస్టేబుల్స్లో ఖచ్చితంగా అడుగుతుంటాడు బిడ్డ. ఈ శాతవాహనుల యొక్క పరిపాలన విధానం ఎట్లా డివైడ్ జరిగింది అనేటువంటి పేరుతో మనం మాట్లాడుకున్నాం. మరి మంత్రిమండలిని కూడా ఇండియాలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించింది కూడా మౌర్య రాజులే. ఇండియాలో మొట్టమొదటిసారిగా మంత్రిమండలి శ్రీకారం చుట్టింది మౌర్య రాజులే. ఇండియాలో మొట్టమొదటిసారిగా చక్కని వికేంద్రీకృతమైనటువంటి పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టింది కూడా మౌర్య రాజులే. అలాంటి చక్కని సుగుణాలను గ్రహించి పాలించినటువంటి మేటి చక్రవర్తులు మన శాతవాహన రాజులు అనేటువంటి వాళ్ళు. They introduced the portfolio system in our India beta by the greatness goes to Mauryas అనేటువంటి వాళ్ళు. మంత్రిమండలి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కాలంలో ఎవరు సారంటే విశ్వమాత్య అనేటువంటి వాడు ఉంటాడబ్బా. విశ్వమాత్య అనేటువంటి వాడు, రాజామాత్య అనేటువంటి వాడు ఉంటాడు. రాజామాత్య అనేటువంటి వాడు విశ్వమాత్య కావచ్చు, రాజామాత్య కావచ్చు, మహామాత్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. మహామాత్య. మహాతలవరి అనేటువంటి పేరుతో పిలుస్తారు. మహాతలవరి.
తలవర్ అనేటువంటి వాడు. తర్వాత పోతే దూతికలు అనేటువంటి పేరుతో పిలుస్తారు అబ్బా, దూతికలు అనేటువంటి వాళ్ళు. అక్షపాఠకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, అక్షపాఠకులు అనేటువంటి వాళ్ళు, అక్షపాఠకులు అనేటువంటి వాళ్ళు. దూతికలు కావచ్చు, అక్షపాఠకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, అక్షపాఠకులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళకు ప్రధానమైనటువంటి తర్వాత పోతే మరి ముఖ్యంగా ఈ పోర్ట్ఫోలియో ఏంటి సార్ అనేటువంటి దానితో అడిగినట్లయితే విశ్వమాత్య అంటే అర్థం ఏంటంటే రాజుకు అంతరంగిక మంత్రి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంతరంగిక మంత్రి రాజుకు ఏ విషయం అంటే ఆ విషయం ఎప్పటికప్పటికి అందుబాటులో ఉండేటువంటి మంత్రి పేరు ఏం పేరు సార్ అంటే విశ్వమాత్య అనేటువంటి పేరుతో పిలుస్తారు అబ్బా, విశ్వమాత్య. రాజామాత్య అంటే అర్థం ఏంటి సార్ అంటే రాజాజ్ఞలను అమలు పరిచేటువంటి వాడు అన్నట్టు. రాజాజ్ఞలను అమలు చేసేటువంటి వాడిని ఏమంటారంటే రాజాజ్ఞలను అమలు చేసే వాడిని ఏం పేరుతో పిలుస్తారంటే రాజామాత్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. రాజు అంతరింక మంత్రి విశ్వమాత్య, రాజు ఆజ్ఞలను అమలు పరిచేటువంటి వాడు రాజామాత్య. మహామాత్య అంటే ఎవరు సార్ అంటే ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్బా, ఆర్థిక వ్యవహారాల మంత్రి. ఆర్థిక వ్యవహారాల మంత్రిని ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే మహామాత్య అనేటువంటి పేరుతో పిలుస్తారు, మహామాత్య. మహా తలవర్ అంటే ఏంటి సార్ అంటే ప్రధాన సేనాపతిని పేరుతో పిలుస్తారబ్బా, ప్రధాన సేనాపతి, ప్రధాన సేనాపతి అనేటువంటి వాడు. విశ్వమాత్య, రాజామాత్య, మహామాత్య, మహాతలవరి. దూతికలు అంటే ఎవరు సార్ అంటే వార్తలు చేరవేసేటువంటి వాళ్ళు, వార్తలు చేరవేసే వారిని ఏం పేరుతో పిలుస్తారంటే దూతికలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అక్షపాఠకులు అంటే ఎవరు సార్ అంటే రాజపత్రాలు భద్రపరిచేటువంటి వాళ్ళని ఏమంటారంటే అక్షపాఠకులు అనే పేరుతో పిలుస్తారు. అక్షపాఠకులు రాజపత్రాలు భద్రపరిచేవారని ఏమంటారంటే అక్షపాఠకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, అక్షపాఠకులు అనేటువంటి వాళ్ళు. బాండాగారికుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు అబ్బా, బాండాగారికుడు. ఈ బాండాగారికుడు అంటే ఎవరు సార్ అంటే ఆ యొక్క ధాన్యాధ్యక్షుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు, ధాన్యాధ్యక్షుడు అనేటువంటి వాడు. బాండాగారికుడు అంటే ధాన్యాధ్యక్షుడు. అక్షపాఠక అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. అక్షపాఠక అంటే అర్థం ఏంటంటే రికార్డుల గది అనే పేరుతో పిలుస్తారు దీన్ని, రికార్డుల గది. రికార్డుల గదిని ఏమంటారంటే అక్షపాఠక అనేటువంటి పేరుతో పిలుస్తారు, అక్షపాఠక. విశ్వమాత్య, రాజామాత్య, మహామాత్య, మహాతలవరి, దూతికలు, అక్షపాఠకులు, బాండాగారిక, అక్షపాఠక. ఇవన్నీ ఏంటి సార్ అంటే మౌర్యుల పాలనా కాలంలో రాజుకు సహకరించేటువంటి ఒక అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి చక్కని మంత్రిమండలి అనేటువంటి పేరుతో పిలుస్తారు. దూతికలు అంటే ఏంటి సార్ అంటే వార్తలు చేరవేసేటువంటి వాళ్ళు, మెసెంజర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. రజగాహకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారబ్బా, రజగాహకులు మోస్ట్లీ ఇంపార్టెంట్ బెటా ఇది. ఈ రజగాహకులు అంటే ఎవరు సార్ అంటే రెవెన్యూ వసూలు చేసేటువంటి వాళ్ళు అన్నట్టు. వీళ్ళు శిశు వసూలు చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే రజగాహకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. రెవెన్యూ వసూలు అధికారులు, రెవెన్యూ వసూలు అధిపతులను ఏమంటారంటే రజగాహకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద వర్డ్ రజగాహ మీన్స్ దే వర్ ద కలెక్టర్స్ ఆఫ్ ద రెవెన్యూ అనేటువంటి అని చెప్పండి. రజగాహకులు కావచ్చు, అక్షపాఠకులు కావచ్చు, బాండాగారిక కావచ్చు, అక్షపాఠకులు, దూతికలు, మహాతలవరి, మహామాత్య, రాజామాత్య, విశ్వమాత్య. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ డీసెంట్రలైజేషన్ మినిస్ట్రీస్ ఆఫ్ అవర్ శాతవాహనాస్. శాతవాహనుల ఇంత చక్కని పరిపాలనకు ఆధారమైనటువంటి అద్భుతమైన శాసనాలు ఉన్నాయి. అవి కూడా మనం మాట్లాడుకుంటుంటాము సమయం వచ్చినప్పుడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత గొప్పగా ఉన్నటువంటి మౌర్యుల చరిత్రలో చక్కని ఆధారాల కింద ఇంకా శాసనాలు ఉన్నాయా సార్ అంటే కార్లే శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు, కార్లే శాసనం, కనిహేరి శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు, నాసిక్ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు, నానాఘాట్ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. తర్వాత పోతే అత్యంత అద్భుతమైనటువంటి బట్టిప్రోలు శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు అబ్బా, బట్టిప్రోలు శాసనం కావచ్చు, మేకధోని శాసనం అని కూడా చెప్పిన ఇప్పుడే మీకు మేకధోని శాసనం కావచ్చు, కార్లే శాసనం, కనిహేరి శాసనం, నాసిక్ శాసనం, నానాఘాట్ శాసనం, బట్టిప్రోలు శాసనం, మేకధోని శాసనం. ఇవన్నీ కూడా మన యొక్క శాతవాహనులకు చరిత్రకు సంబంధించి పురాణాలతో పాటు గ్రంథాలతో పాటు శాసనాలు కూడా ఆధారాలను కూడా చెప్పండి. మీకు గతంలోనే నేను ఈ యొక్క శాసనాలను మనం కంటెంట్లో పొందుపరిచాము. ఇగో ఈ యొక్క నాసిక్ శాసనం అయితే గౌతమి బాలశ్రీ వేయిస్తున్నది, నానాగఢ్ శాసనం అయితే నాగానిక వేయిస్తున్నది, బట్టిప్రోలు శాసనం అయితే
వృషభదత్తుడు అనేటువంటి వాడు వేస్తాడు. వృషభదత్తుడు అనేటువంటి వాడు, వృషభదత్తుడు ఏమిటి గురించి వేయించింది సార్ అంటే శాతవాహనుల కాలం నాటి వడ్డీ వ్యాపారాన్ని గురించి వేయిస్తాడు. తమ్ముడా, నేను కొంచెం అయితే ఆర్థిక పరిస్థితులకు వచ్చినప్పుడు చెప్తాను. మేకధోని శాసనం అంటే ఏం చెప్పిందంటే గ్రామాల యొక్క పాలనలో అధిపతి గౌల్మికుడు అనేటువంటి వాడి యొక్క ప్రస్తావన జరిగింది. 5 నుండి 10 గ్రామాల సముదాయాలకు అధిపతి ఎవరు సార్ అంటే గౌల్మికుడు, గౌల్మిక, గుల్మా అనేటువంటి పేర్లతో కూడా పిలిచారు. దయచేసి ఈ విషయాన్ని మనం చెప్పండి. మరి ఇట్లా మంత్రిమండలికి ఇట్లా ఉన్నట్టుగా కూడా ప్రస్తావన జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి మనం ప్రస్తావన చేసుకున్నాము. మంత్రిమండలిలో ఏదైనా ఒకటి అడుగుతాడు నాన్న, విశ్వమాత్య, రాజామాత్య, మహామాత్య, మహాతలవరి, దూతికలు, అక్షపాఠకులు, బాండాగారిక, అక్షపాఠక, రజగాహకులు అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. రజగాహకులు ఈ విధమైనటువంటి చక్కని మంత్రిమండలితోటి రాజ్యాన్ని పాలించిన రాజులు ఎవరు సార్ అంటే శాతవాహన రాజులు అనేటువంటి పేర్లతో ప్రస్తావిస్తారు. శాతవాహనుల పాలనా కాలంలో ఒక్కసారి కనుక మనము ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి, తర్వాత పోతే ఆర్థిక వ్యవస్థ, శాతవాహనులకు ఆర్థిక వ్యవస్థలో ప్రధానం గమనించినట్లయితే ఏ రాజ్యానికైనా కూడా ప్రధాన ఆదాయ మార్గం ఏంటిదంటే భూమి శిస్తు అనేటువంటిది ప్రధాన ఆదాయ మార్గం ఉంటుంది అబ్బా. భూమి శిస్తు అనేటువంటిది శాతవాహనుల పాలనా కాలంలో భూమి శిస్తు అనేటువంటి 1/6 వంతు లేదా 1/3 వంతు లేదా 1/6 వంతు అనేటువంటి దాన్ని వసూలు చేశారు. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. రాజ్య ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం అనేటువంటి దాన్ని తీసుకున్నారు. పరిశ్రమలను కూడా ప్రోత్సహించారు శాతవాహన రాజులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళ పాలనా కాలంలో విదేశీ వ్యాపారం ముమ్మరం. వీళ్ళ కాలంలో విదేశీ వ్యాపారం ముమ్మరం శాతవాహనుల పాలనా కాలంలో. శాతవాహనుల పాలనా కాలంలో వాళ్ళు చేసినటువంటి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి భూమి శిస్తు అనేటువంటిది వ్యవసాయం వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తిగా స్వీకరించారు. వీళ్ళు భూమి శిస్తు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీళ్ళకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార వ్యవస్థల గురించి ప్రస్తావించిన శాసనం ఏంటిదంటే నాసిక్ శాసనంలో శాతవాహనుల యొక్క ఆర్థిక ప్రగతి గురించి ఉన్నది. నాసిక్ శాసనం అనేటువంటిది నాసిక్ శాసనం 2లో ఈ యొక్క ప్రస్తావన కలదనేటువంటి విషయాన్ని చెప్పండి. శాతవాహనుల పాలనా కాలంలో వడ్డీ వ్యాపార విశేషాలు ప్రస్తావిస్తున్న శాసనం ఏంటిదని కూడా అడిగిండు అబ్బా. వడ్డీ వ్యాపారం శాతవాహనుల పాలనా కాలంలో వడ్డీ వ్యాపార విశేషాల గురించి ప్రస్తావించిన శాసనం ఏంటంటే బట్టిప్రోలు శాసనం అనేటువంటి చెప్పొచ్చు. బట్టిప్రోలు శాసనం వెరీ సింపుల్ శాసనం. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలిక. గుంటూరు జిల్లాలో ఉంటుంది బట్టిప్రోలు అనేటువంటి స్తూప శాసనం. ఈ బట్టిప్రోలు శాసనం అనేటువంటిది శాతవాహనుల పాలనా కాలం నాటి వడ్డీ వ్యాపార విశేషాలు ప్రస్తావిస్తున్నది. శాతవాహనుల పాలనా కాలంలో బట్టిప్రోలు శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు 12% వడ్డీని వసూలు చేసి తెలుస్తూ ఉంది. వడ్డీని వసూలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ వడ్డీ వ్యాపార విశేషాల గురించి ప్రస్తావించినటువంటి శాసనం ఏంటంటే బట్టిప్రోలు శాసనం. ఈ బట్టిప్రోలు శాసనాన్ని ఎవరు వేశారు సార్ అంటే వృషభదత్తుడు అనేటువంటి వాడు వేస్తాడు అబ్బా. వృషభదత్తుడు అనేటువంటి వాడు వేస్తాడు. బట్టిప్రోలు శాసనాన్ని వృషభదత్తుడు అనేటువంటి వాడు వేస్తాడు. ఈ వృషభదత్తుడు ఎవరు సార్ అంటే నహపానుడి యొక్క మేనల్లుడు అనేటువంటి విషయాన్ని చెప్పండి. నహపానుడి యొక్క అల్లుడు అయినటువంటి వృషభదత్తుడు అనేటువంటి వాడు వేసినటువంటి శాసనమే బట్టిప్రోలు శాసనం. ఈ శాసనంలో శాతవాహనుల పాలనా కాలం నాటి వడ్డీ వ్యాపార విశేషాలు ప్రస్తావిస్తున్నది. ఆ శాతవాహనుల పాలనా కాలంలో వ్యాపార సంఘాల వాళ్ళని ఏం పేరుతో పిలుస్తారంటే వ్యాపార సంఘాల వాళ్ళను శ్రేణులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. శ్రేణులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. శ్రేణులు అనేటువంటివి నేటి ఎట్లా సార్ అంటే బ్యాంకుల వల్ల పనిచేస్తున్నాయని కూడా చెప్పండి. బ్యాంకుల వల్ల పనిచేశాయి. శ్రేణులు అనేటువంటి ఎట్లా పనిచేసినాయి సార్ అంటే బ్యాంకుల వల్ల పనిచేశాయనేటువంటి విషయాన్ని చెప్పండి. వృషభదత్తుడు అనేటువంటి వాడు ఈ వృషభదత్తుడు అనేటువంటి వాడు ఎవరండి అంటే నహపానుని యొక్క మేనల్లుడు అనేటువంటి వాడు. ఈ నహపానుడు ఎవరు సార్ అంటే కూడా మీరు ఆల్రెడీ మీకు తెలిసినానా మన యొక్క పశ్చిమ క్షాత్రప రాజు అయినటువంటి చక్రవర్తి బిడ్డ పశ్చిమ క్షాత్రప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో జోగల్ తంబి అనేటువంటి యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజు మన నహపానుడు అనేటువంటి వాడు. ఆ నహపానుడు యొక్క మేనల్లుడు వేసినటువంటి శాసనం ఏంటంటే బట్టిప్రోలు శాసనం అనేటువంటి చెప్తాది. బట్టిప్రోలు శాసనం.
ఈ శాసనంలో ఏమని ప్రస్తావన ఉందంటే శాతవాహనుల పాలనా కాలంలో 12% వడ్డీ వ్యాపారాన్ని వసూలు చేసినట్లుగా ప్రస్తావన చేశాడు అన్నట్టు. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కలెక్ట్ చేసినట్లుగా వ్యాపార సంఘాల వాళ్ళను శ్రేణులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీళ్ళకే సమయాలు అనేటువంటి పేరుతో కూడా ప్రస్తావిస్తారు. సమయాలు అంటే దయచేసి కుల సంఘాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అబ్బా కుల సంఘాలు. నకరములు అంటే అర్థం ఏంటి సార్ అంటే నకరములు అంటే వ్యాపార సంస్థలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వ్యాపార సంఘాల వాళ్ళు. ఈ వ్యాపార సంఘాలు దూరంగా వెళ్ళి వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే బిడారులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. బిడారులు అంటే గుంపులుగా వెళ్తూ దూర ప్రయాణం చేస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేటువంటి వాళ్ళని ఏమంటారంటే బిడారులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. దూర ప్రయాణాలు కొనసాగిస్తూ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే బిడారులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బిడారులు అనేటువంటి సమయాలు అంటే అర్థమైందంటే కుల సంఘాలని చెప్పండి. నకరములన్నా కూడా వ్యాపార సంఘాలే. శ్రేణులన్నా కూడా అర్థం ఏంటిదంటే వ్యాపార సంఘాలని చెప్పండి. ఆనాడు శ్రేణులు ఎట్లా పనిచేసినా సారంటే నేటి బ్యాంకుల వల్ల పనిచేశారనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇత్యాది విషయాలకు ఆధారమైనటువంటి శాసనాలలో నాసిక్ శాసనం 2 కావచ్చు, బట్టిప్రోలు శాసనం కావచ్చు అని చెప్పండి. శాతవాహనుల పాలనా కాలంలో బట్టిప్రోలు శాసనం కావచ్చు, నాసిక్ శాసనం కావచ్చు, ఇవి చాలా అద్భుతమైనటువంటి విజయ పరంపరలకు కొనసాగింపజేశాయి. ఆనాటి ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలో భూమి శిస్తును వీళ్ళు అత్యంత ప్రధానమైనటువంటి వృత్తిగా వ్యవసాయాన్ని తీసుకొని 1/3 వంతు కావచ్చు, 1/6 వంతు కావచ్చు వీళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళని చెప్పండి. అబ్బా శాతవాహనుల పాలనా కాలంలో ప్రధానంగా వీళ్ళు ఉపయోగించినటువంటి ఆ యొక్క రేవు పట్టణాలు ఏంటి సార్ అంటే రేవు పట్టణాలు అద్భుతమైనటువంటి రేవు పట్టణాలు. పశ్చిమ తీర రేవు పట్టణాలు ఉన్నాయి, తూర్పు తీర రేవు పట్టణాలు ఉన్నాయి. పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో. ఆ పశ్చిమ తీరంలో ఏంటి సార్ అంటే బ్రోచ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. బ్రోచ్. దీనికే గల మరొక పేరు ఏం పేరంటే బరుకచ్చం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది గుజరాత్లో ఉంటుందని చెప్పండి. ఆ తర్వాత పోతే సోపార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సోపార. ఆ తర్వాత పోతే దంతపూర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దంతపూర్ అనేటువంటి పేర్లతో. బ్రోచ్ అంటే బరుకచ్చం, సోపార, దంతపురి, కళ్యాణి అనేటువంటి పేర్లతో పిలుస్తారు. అబ్బా కళ్యాణి అనేటువంటివి. ఇవన్నీ ఏంటి సార్ అంటే శాతవాహనుల పాలనా కాలం నాటి పశ్చిమ తీర రేవు పట్టణాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. పశ్చిమ తీర రేవు పట్టణాలు. శాతవాహనుల పాలనా కాలంలో మరి తూర్పు తీర రేవు పట్టణాలు ఏంటి సార్ అంటే మైసోలియా అనేటువంటి పేర్లతో ప్రస్తావిస్తారు. మైసోలియా. ఈ మైసోలియా అంటే అర్థం ఏంటి సార్ అంటే మచిలీపట్నం అని చెప్పండి. మైసోలియా. ఘంటసాల అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఘంటసాల. ఈ ఘంటసాల అంటే ఏంటి సార్ అంటే ప్రకాశం జిల్లా అని చెప్పండి. ప్రకాశం జిల్లా. మైసోలియా, ఘంటసాల. తర్వాత పోతే వినుకొండ అనేటువంటి ప్రాంతాన్ని ప్రస్తావిస్తారు. వినుకొండ అనేటువంటి ప్రాంతం కావచ్చు. ఇవన్నీ కూడా తూర్పు తీరంలో వీళ్ళ యొక్క రేవు పట్టణాలు, పశ్చిమ తీరంలో వీళ్ళ యొక్క రేవు పట్టణాలు అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఆర్థిక వ్యవస్థలో స్వయం సమృద్ధిని సాధించారు. వాళ్ళ రేవు పట్టణాలు మాట్లాడుకున్నాం. వాళ్ళ యొక్క వడ్డీ వ్యాపారాన్ని గురించి ప్రస్తావిస్తున్న శాసనం ఏంటిదంటే అదే మన యొక్క బట్టిప్రోలు శాసనం అనేటువంటిది అని చెప్పవచ్చు. బట్టిప్రోలు శాసనం. శాతవాహనుల పాలనా కాలంలో వాళ్ళు ఎక్కువగా విదేశీ వ్యాపారాన్ని చాలా అద్భుతంగా చేసేవాళ్ళట. విదేశీ వ్యాపారం. శాతవాహనులు అనేటువంటి వాళ్ళు విదేశీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. ఈ విదేశీ వ్యాపారం అనేటువంటిది ఈ విదేశీ వ్యాపారం చేసినట్లుగా ఎట్లా తెలుస్తున్నదంటే రోమ్ దేశానికి చెందినటువంటి ప్లీనీ అనేటువంటి రచయిత వల్ల తెలుస్తూ ఉన్నది. ప్లీనీ. శాతవాహనులు విదేశీ వ్యాపారాన్ని చాలా గొప్పగా కొనసాగించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ రోమ్ చరిత్రకారుడు ఎవరు సార్ అంటే ప్లీనీ. ఆయన రాసిన బుక్ పేరు ఏం పేరంటే ద న్యాచురల్ హిస్టరీ అనేటువంటి బుక్ రాశాడు ఆయన. న్యాచురల్ హిస్టరీ. శాతవాహనుల పాలనా కాలంలో విదేశీ వ్యాపారం అనేటువంటిది చాలా చక్కగా ముమ్మరంగా జరిగినట్లుగా కూడా ప్రస్తావన జరిగినది. ప్లీనీ అనేటువంటిది రోమ్ దేశానికి చెందినటువంటి ప్లీనీ అనేటువంటి వాడు రాస్తాడు బిడ్డ ఈ విషయాలను. ఆయన ఏమంటాడంటే రోమ్ దేశ బంగారం అంతా ఆంధ్రదేశానికి తరలిపోతుందని రాశాడు ఆయన ద న్యాచురలిస్ట్ అనేటువంటి పుస్తకంలో. రోమన్ చరిత్రకారుడు ప్లీనీ అనేటువంటి వాడు
శాతవాహనులు వ్యాపారస్తులు, శాతవాహనులకు బిడారులు, గుంపులు గుంపులుగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, శాతవాహనులకు సార్ధవాహకులు అనేటువంటి వాళ్ళు, ఈ విదేశీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే సార్ధవాహకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, ఫారెన్ ట్రేడర్స్. ఈ ఫారెన్ ట్రేడర్స్ని ఏమంటారంటే సార్ధవాహకులు అనేటువంటి పేర్లతో పిలుస్తారు, సార్ధవాహకులు. మరి వాళ్ళ ప్రస్తావన ఏ బుక్కులో ఉన్నది సార్ అంటే న్యాచురల్ హిస్టరీ అనేటువంటి బుక్కులో ఉంటుందనే విషయాన్ని చెప్పండి. శాతవాహనుల పాలనా కాలంలో రోమ్ దేశ బంగారం అంతా ఆంధ్ర దేశానికి తరలిపోతుందని వాపోయాడు ఆయన. శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ చేసేటువంటి కులికలు, ఈ కులికలు అంటే ఎవరుస్తారంటే చేనేత కార్మికులు అనేటువంటి దాన్ని చెప్పండి. చేనేత కార్మికులు, కులికలు అంటే చేనేత కార్మికులు అనేటువంటి వాళ్ళు తయారు చేసేటువంటి సాలెగూడు లాంటి చేనేత వస్త్రాల పైన రోమ్ వనితలో ఆ రోమ్ స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే చాలా మోజు పడేటోళ్ళట. సాలెగూడు లాంటి అంటే దళసరి లాంటి ట్రాన్స్పరెన్సీ అంత నాజూకైనటువంటి వస్త్రాలు తయారు చేయడంలో మన ఆంధ్రదేశ చేనేతకారులు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు. ఇంత సాలెగూడు లాంటి చేనేత వస్త్రాలపైన ఆ రోమ్ దేశ వనితలు చాలా ఇష్టపడి రోమన్ సంస్కృతిని మొత్తం కూడా బజార్లో పడేస్తున్నారనేటువంటి దాంతో వాపోయినటువంటి పండితుడు చరిత్రకారుడు ఎవరు సార్ అంటే ప్లీనీ అనేటువంటి వాడని చెప్పండి. ప్లీనీ రాసినటువంటి బుక్కు ద న్యాచురల్ హిస్టరీ శాతవాహనుల యొక్క వ్యాపార ఆర్థిక విశేషాలకు చక్కని ఆధారం అని చెప్పండి. ఇక్కడ ఈ యొక్క రోమన్ నాణ్యములు మన భారతదేశంలో కూడా, మన తెలంగాణ ప్రాంతంలో కూడా దొరికినాయి రోమన్ నాణ్యములు అనేటువంటివి. ఏలేశ్వరం కావచ్చు, నాగార్జునకొండ కావచ్చు, గాజుల బండ కావచ్చు, తర్వాత పోయినట్లయితే నాగార్జున సాగర్ ప్రాంతాలలో కావచ్చు, ఆయా ప్రాంతాలలో మన యొక్క రోమన్ నాణ్యములు అనేటువంటివి తెలంగాణ భూభాగంలో దొరికినాయనేటువంటి విషయాన్ని సంబంధించి చెప్పండి. వీళ్ళు ప్రధానంగా వ్యాపార కార్యకలాపాలకు తెలంగాణ గడ్డగా దేన్ని ఎంచుకున్నారంటే ధూళికట్ట ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ధూళికట్ట ప్రాంతం అనేటువంటిది పెదబంకూరు అనేటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. పెదబంకూరు అనేటువంటిది లేదా పెదబంకూరు అనేటువంటిది ధూళికట్ట కావచ్చు, పెదబంకూరు కావచ్చు, ధర్మపురి అనేటువంటిది కావచ్చు, అమరావతి అనేటువంటి ప్రాంతం కావచ్చు, ప్రతిష్టానపురం కావచ్చు. వాళ్ళు ఎంచుకున్నటువంటి వ్యాపార కేంద్రాలు మన దగ్గర ప్రతిష్టానపురం అనేటువంటిది కావచ్చు, అమరావతి కావచ్చు, ధర్మపురి కావచ్చు, ధూళికట్ట కావచ్చు, పెదబంకూరు కావచ్చు, తర్వాత కోటిలింగాల అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. అబ్బా కోటిలింగాల ఈ శాతవాహనుల యొక్క ప్రథమ రాజధానిగా ఉన్నటువంటి కోటిలింగాల, ధూళికట్ట, పెదబంకూరు, ధర్మపురి, అమరావతి, ప్రతిష్టానపురం ఇవన్నీ భూభాగాలు ఏంటిస్తారంటే శాతవాహనులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వర్తక వాణిజ్యానికి సంబంధించినటువంటి కేంద్రాలుగా బాసిల్లాయి. కోటిలింగాల కావచ్చు, కొండాపూర్ కావచ్చు. ఈ కొండాపూర్ అనేటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అంటే కొండాపూర్ అనేటువంటిది టంకశాలగా ప్రస్తావించబడ్డది శాతవాహనుల పాలనా కాలంలో. టంకశాల ఏంటి సార్ అంటే కొండాపూర్ అని చెప్పండి బిడ్డ. నాణ్యముల ముద్రణా కేంద్రం అని చెప్పండి. నాణ్యముల యొక్క ముద్రణా కేంద్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు మన యొక్క కొండాపూర్. ప్రస్తుతం మనకు వికారాబాద్, ప్రస్తుతం మనకు సంగారెడ్డి జిల్లాలో దొరుకుతున్నది కొండాపూర్. మరి ప్రతిష్టానపురం అంటే ఔరంగాబాద్ జిల్లాకు సంబంధించింది. ఔరంగాబాద్ జిల్లాలోని మహారాష్ట్రలో ఉందనేటువంటి విషయాన్ని చెప్పండి. మరి గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పండి. ధర్మపురి మన యొక్క కరీంనగర్ ప్రాంతానికి సంబంధించింది. పెదబంకూరు కరీంనగర్ ప్రాంతానికి సంబంధించింది. ఇవి కూడా మన ఓల్డ్ కరీంనగర్ ప్రాంతానికి సంబంధిస్తాయి. కోటిలింగాల, ధూళికట్ట, పెదబంకూరు, ధర్మపురి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతం. ఇవి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. తర్వాత పోతే ప్రతిష్టానపురం అనేటువంటిది పైఠాన్ అంటారు దాన్ని, మన ఔరంగాబాద్ ప్రాంతానికి సంబంధించింది. శాతవాహనుల పాలనా కాలంలో వ్యాపార వర్తక స్థావరాలకు ప్రసిద్ధిగాంచినటువంటి మన తెలంగాణ శాతవాహనుల గడ్డలు ఏంటివి సార్ అంటే కోటిలింగాల, ధూళికట్ట, పెదబంకూరు, ధర్మపురి, అమరావతి, ప్రతిష్టానపురం. విదేశీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే సార్ధవాహకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. గుంపులుగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే బిడారులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బిడారులు లేదా ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ
గుంపులు గుంపులుగా పోతూ వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే బిడారులు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు. బిడారులు అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు. శాతవాహనుల పాలనా కాలంలో విదేశీ వ్యాపారము రోమ్ దేశంతో జరిగినట్టుగా తెలిపినటువంటి వ్యక్తి ఎవరు సారంటే ప్లీనీ అనేటువంటి వాడని చెప్పండి అబ్బా. ఇంకా కూడా టాలమీ అనేటువంటి వాడు కూడా ఒక బుక్ రాస్తాడు. టాలమీ అనేటువంటి వాడు ఆయన రాసిన పుస్తకం ఏంటంటే ద జియోగ్రఫీ అనేటువంటి పుస్తకం రాస్తాడు. ద గైడ్ టు జియోగ్రఫీ, ద గైడ్ టు GOGRAPHY, ద గైడ్ టు జాగ్రఫీ అనేటువంటి బుక్ రాస్తాడు ఆయన. టాలమీ రాసిన బుక్ పేరు ఏం పేరంటే ద గైడ్ టు జాగ్రఫీ అనేటువంటి బుక్ రాస్తాడు ఆయన, టాలమీ అనేటువంటి వాడు. ఇంకా అన్నోనాథర్ కూడా ఉన్నాడబ్బా. అన్నోనాథర్ అనేటువంటి వాడు, AUTHOR. అన్నోనాథర్ పేరు ఏం పేరు సార్ అంటే UNKNOWN. అన్నోనాథర్ ఆయన రాసినటువంటి ఒక బుక్ పేరు ఏం పేరంటే ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి పుస్తకం రాస్తాడు ఆయన. ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనేటువంటి బుక్ రాస్తాడు. ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. ఆయన మాత్రం గ్రీకు దేశానికి చెందినటువంటి ఒక అజ్ఞాత నావికుడు. ఈ అజ్ఞాత నావికు రాసినటువంటి విషయం ఏంటి సార్ అంటే గ్రీకు దేశస్తులు ఇతర దేశంతో వ్యాపార సంబంధాలు, మన ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులు, వ్యాపార కార్యక్రమాలకు చక్కని ఆధారం అంత రాసిండి కానీ ఒక పేరొక్కడే రాయలేదు. చరిత్రగా అందనటువంటి ఒక అజ్ఞాత నావికుడు రాసిన పుస్తకం ఏంటంటే ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ కావ్యం, టాలమీ యొక్క గైడ్ టు జాగ్రఫీ, ప్లీనీ యొక్క న్యాచురల్ హిస్టరీ శాతవాహనులకు సంబంధించి విదేశీ వ్యాపార కార్యకలాపాలకు చక్కని ఆధారం అని చెప్పండి.